ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనములు. ఈ దిన వాగ్దానము, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. కీర్తన గ్రంథము 30 కీర్తన 12 దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, గోనెపట్ట విడిపించబడడం అంటే, గోనెపట్ట దేని గుర్తు? పశ్చాత్తాపానికి. అదే రీతిగా ఉపవాస ప్రార్థన గుర్తు. మనం ఏ సమస్యలో అయితే ఉంటామో ఆ సమస్యలో ఉండి మన ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ కన్నీటి నుంచి, ఆ సమస్యల నుంచి మనం విడిపిస్తాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేసి మన సమస్య కోసం దేవునితో ప్రార్థిస్తామో, దేవుడు మనల్ని విడిపించే సంతోషాన్ని మనకు రింగిస్తాడు. అట్టి గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. ఆమేన్.